కోటా శ్రీనివాసరావు ఈరోజు తెల్లవారుజామున హైదరాబాదులో మృతి చెందారు. 1942వ సంవత్సరం కంకిపాడులో పుట్టిన ఆయన పలు భాషా చిత్రాల్లో నటించారు. నటన మీద ఉన్న ఆసక్తితో సినీ రంగంలో ప్రవేశించిన ఆయన 750 పైగా సినిమాల్లో నటించారు. పలు నంది అవార్డులను పొందారు. భారత ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డును పొందిన కోటా శ్రీనివాసరావు 1999-2004 మధ్యలో బీజేపీ తరఫున విజయవాడలో ఎమ్మెల్యేగా పనిచేశారు. కోటా శ్రీనివాసరావు మృతి పట్ల చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, చిరంజీవి, వెంకయ్యనాయుడు తదితర ప్రముఖులు, రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు. కోటా లేకపోవడం బాధాకరమని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు.